నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక అడ్వకేట్ ఆఫీసు లేకపోతే మీ ఇంట్లోనే అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తూ బోర్డు పెట్టుకున్నారు, లేదా వేరే ఎక్కడైనా అద్దె తీసుకున్నారు, బోర్డు పెట్టారు అడ్వకేట్గా, న్యాయవాదిగా. ఇది డొమెస్టిక్ అవుతుందా, కమర్షియల్ అవుతుందా? ఈ విషయాన్నే నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఒక తీర్పిచ్చారు. గతంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషను ఒక అడ్వకేట్ ఆఫీస్కి కమర్షియల్గా ప్రాపర్టీ ట్యాక్స్ ఫైల్ ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో డిప్యూషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టు ఫేవర్గా ఇచ్చింది సదరు అడ్వకేట్కి. అడ్వకేట్ ఇల్లు కానీ అడ్వకేట్ ఆఫీస్ కానీ డొమెస్టిక్ కిందే వస్తుంది, కమర్షియల్గా చేయడానికి వీల్లేదు, ట్యాక్స్ కూడా కమర్షియల్గా వసూలు చేయడానికి వీల్లేదు అంటే ఆ తీర్పు అగెనిస్ట్గా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషను గౌరవ సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. అప్పీల్లో కూడా వాళ్ళకి చుక్కెదురైంది. ఈవెన్ గౌరవ సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కరెక్టే, అడ్వకేట్ బోర్డు పెడితే అది ప్రైవేట్ ప్రాక్టీస్ పెడితే ఇంట్లో పెట్టినా బయట పెట్టినా అది కమర్షియల్ కింద రాదు, డొమెస్టిక్ కిందే వస్తుంది అని. దీని అర్థం ఏంటి? ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది, ఏ న్యాయవాదైనా బోర్డు పెట్టుకుంటే, ఆఫీస్ తీసుకున్నా, ఇంట్లో బోర్డు పెట్టుకున్నా అది డొమెస్టిక్ కింద వస్తుంది, కమర్షియల్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ బిల్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు అని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది. ఈ తీర్పు ద్వారా క్లియర్గా తెలిసేది ఏంటి? అడ్వకేట్స్ గమనించవలసింది, అడ్వకేట్స్ తమ బోర్డును ఇంట్లో కానీ లేకపోతే ఆఫీస్లో కానీ పెట్టుకుంటే అథారిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ కానీ ఎవరూ కూడా డొమెస్టిక్కి ఏ విధంగా కలెక్ట్ చేస్తారో బిల్లులు, అదేవిధంగా అడ్వకేట్ దగ్గర కూడా ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఇంట్లో కానీ కలెక్ట్ చేయాలి. అంతేగాని అడ్వకేట్ బోర్డు కమర్షియల్గా ఉంది, బోర్డు పెట్టారు, సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి ఇతర కిరాణా షాప్స్లో లాగా బిజినెస్ లాగా ఇతన్ని బిజినెస్గా పరిగణిద్దాం అంటే కుదరదు. డొమెస్టిక్ ఇంట్లో ఎలా కలెక్ట్ చేస్తున్నారో అడ్వకేట్ ఆఫీస్కి కూడా అదేవిధంగా ఇవి కలెక్ట్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది.